నేను 2 విషయాలలో మిమ్మల్ని అంటే చూసాను. అంటే అగ్రికల్చర్ యూనివర్సిటీ సందర్భంలో గావచ్చు, మొన్న హెచ్‌సీయూ సందర్భంలో గావచ్చు, అక్కడ అంటే మీరైనా గాని, మీ సంస్థ ఏదైతే ఏబీఈబీ అఖిల విద్యా పరిషత్ ఏదైతే ఉందో, అక్కడ అంతగనం ఫైట్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు గూడా మీరు ఫైట్ చేశారు. మరి రేవంత్ రెడ్డి మీకెందుకు అనుకూలంగా స్పందించలేరని అనుకుంటున్నారు? అన్ని రోజులు గూడా ఫైట్ చేషినా గాని మీకు అనుకూల స్పందన వచ్చిందనంటారా? ఒకటన్నా ఇంటి దొంగని ఈశ్వరుడు గూడా పట్టలేరంటారు. ఇక్కడ ఇంటి దొంగే రేవంత్ రెడ్డి. అంటే అది ల్యాండ్ ఏదైతే ఉందో 100 ఎకరాల అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి 30 సంవత్సరాలుగా బయోడైవర్సిటీని అక్కడ డెవలప్ చేసుకుంటూ రీసెర్చ్‌కి సంబంధించినటువంటి అనేక రకాల ప్లాంట్స్ అక్కడున్నాయి. ఎంతోమంది విద్యార్థులు, ప్రొఫెసర్ల యొక్క కృషి దాంట్లో ఉంది. అటువంటి భూమిని హైకోర్టు భవనానికి కేటాయిస్తూ నువ్వు విద్యార్థుల భవిష్యత్తు మీద దెబ్బ కొడుతున్నావు ఒక రకంగా. అవును. ఇట్లా ఏమన్నా అంటే మీరు హైకోర్టు నిర్మాణానికి వ్యతిరేకమా అని చెప్పేసి మాట్లాడతారు. మేము హైకోర్టు నూతన భవన నిర్మాణానికి వ్యతిరేకం కాదు. మేమెప్పుడు గూడా న్యాయ వ్యవస్థలకి, రాజ్యాంగానికి కట్టుబడే ఉంటాం. మేము చెప్పేదేందంటే యూనివర్సిటీల భూముల జోలికి రావద్దు. యూనివర్సిటీ భూములనేవి విద్యార్థుల కోసం, విద్య కోసం మాత్రమే, మీ యొక్క అవసరాల కోసం అమ్ముకునేటటువంటి ల్యాండ్స్ కాదు. కాబట్టి మీ మెప్పు కోసం, మీ మెప్పింపు చర్యల కోసం మీరు యూనివర్సిటీ ల్యాండ్‌ని తీసుకెళ్ళి హైకోర్టు నూతన భవనానికి కేటాయిస్తే ఈ విధంగా నష్టపోతారు విద్యార్థులు. ఇన్ని రకాల నష్టం ఇక్కడ జరుగుతుంది కాబట్టి మీరు తీసుకెళ్ళి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ కబ్జాలు చేసిర్రు, ఇక్కడ కబ్జాలు చేసిర్రు అని చెప్పుకుర్రు కదా! మరి కబ్జా చేసిన భూములన్నీ ఇడిపిచ్చి అది ఇవ్వండి. హ్మ్. ఎన్నో రకాల భూములు ఉన్నప్పటికీ మీరు అగ్రికల్చర్ యూనివర్సిటీ భూమిని ఎందుకు ఇస్తున్నారు? ఇయాల హైకోర్టు అంటారు, రేపు ఇంకోటి అంటారు, ఇంకోటి అక్కడ యూనివర్సిటీ నామాలు లేకుండా చేసే పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. కాబట్టి మేము అనేక రకాలుగా శాంతియుతంగా ఎళ్ళినాం. ఫస్టు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినాము. శాంతియుతంగా నిరసన చేసినాము. ఎన్ని చేసినప్పటికీ జుట్టు పట్టి లాగి మమ్మల్ని ఈడ్చి పడేసిర్రు తప్ప మేము మీతో సంబంధం లేదు. విద్యార్థుల యొక్క అభిప్రాయాలతోని మాకు అవసరం లేదనే విధంగా రేవంత్ రెడ్డి ముందుకెళ్ళి అదే మూర్ఖత్వంతోని ముందుకెళ్ళడం జరిగింది. ఇంతటితో సరే ఇక్కడ మీ మూర్ఖత్వం వల్ల మేము ఒక అడుగు వెనకకేసినామని మీరు అనుకుంటుర్రేమో గానీ, ఇంతకింత సమాధానం చెప్పే రోజొస్తుంది ఖచ్చితంగా. ఇది ఆ రోజు మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి చెప్తా